కాకినాడ జిల్లా తుని మండలానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 4 రోజులైంది. కనీసం ఈ విషయంలో ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, బాధ్యతగా వ్యవహరించట్లేదు. ఒక మహిళా హోంమంత్రి ఎందుకు ఈ విషయం మీద స్పందించట్లేదు అని నేను అడుగుతున్నాను. సీఎం గారు ఎందుకు ఈ సంఘటన మీద సమీక్ష నిర్వర్తించలేదు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు తన సొంత జిల్లా ఇది, అతను మంత్రిగా ఉన్న కాకినాడ జిల్లాలో ఇంత పెద్ద సంఘటన జరిగితే ఎందుకు స్పందించట్లేదు? గతంలో అయితే 30,000 మంది అమ్మాయిలు ఉమెన్ ట్రాఫికింగ్ కి గురయ్యారు అని చెప్పి స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా. ముందు మీ సొంత జిల్లాలో ఒక అమ్మాయి కనిపించకుండా పోయి 4 రోజులైంది. దీని మీద స్పందించండి, పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయండి, ఆ వెతుకులాటని స్పీడప్ చేయండి అని పవన్ కళ్యాణ్ గారిని కోరుతూ ఉన్నాను. అసలు ఈ చిన్నారి కనిపించకపోవడము, వెతకడము అనేది ఒక్క కుటుంబం తాలూకా బాధ్యత కాదు, మొత్తం సమాజము అలాగే ప్రభుత్వ యంత్రాంగం తాలూకా బాధ్యత. 4 రోజులైంది. ఆమెతో పాటు ఒక కుక్క కూడా వెళ్ళింది, మళ్ళీ ఆ కుక్క వెనక్కి తిరిగి రావడం కూడా జరిగింది. అసలు ఇది ప్రమాదమా లేదంటే యాదృచ్ఛికంగా జరిగిందా? అసలు ఆ పాప ఏమైంది? ఇంకేమైనా సంఘటనలు జరిగాయా అనేది తెలుసుకోవాలి. ₹1,00,000 కాంపన్సేషన్ పట్టించిన వాళ్ళకి ప్రకటించడం కాదు, అంతకంటే ఎక్కువ ప్రకటించైనా సరే ప్రభుత్వం మరింత పరిజ్ఞానాన్ని ఉపయోగించి అయినా సరే, మరింత మంది పోలీసు యంత్రాంగాన్ని పెట్టి అయినా సరే ఈ పాపని వెంటనే కనుక్కోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దీని మీద వెంటనే ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు వెంటనే స్పందించాలి. అలాగే ఆ పాపని వెంటనే కనిపెట్టి తల్లిదండ్రులకు అప్పజెప్పాలి. గత 4 రోజులుగా ఆ తల్లిదండ్రులు పడుతున్న వేదన, వాళ్ళ కన్నీరు చూస్తే గుండె తరుక్కుపోయే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ పాపని వెంటనే కనిపెట్టి తల్లిదండ్రులకి అప్పజెప్పాల్సిందిగా కోరుతూ ఉన్నాను.